అందరికీ శుభోదయం. ఈరోజు దానశీలము మూడవ భాగాన్ని చెప్పుకుందాం. దానశీలము పాఠము బమ్మెర పోతన రచయిత కవి. తర్వాత మరి మన కథలో ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే బలిచక్రవర్తి, శుక్రాచార్యుడు, ఆయన రాజు, ఈయన గురువు, వీళ్ళు రాక్షస జాతికి. తర్వాత శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో వచ్చి ఇక్కడ దానం అడుగుతున్నాడు. 5వ పద్యంలో ఏం చెప్పుకున్నాము అని అంటే ఉడుగని క్రతవులు బొడనగానే అంటే ఎన్ని వ్రతాలు నోములు ఆపకుండా చేసినా కూడా భగవంతుడు మనకి ఎదురుగా వచ్చి ప్రత్యక్షం అవ్వడు. మరి అలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర అర్థి అంటున్నప్పుడు నేను ఆయనకి ఇస్తా. అంతకన్నా మించిన భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అనేసి చెప్తున్నాడు బలిచక్రవర్తి. ఇంకా దేవుడే వచ్చి అడిగితే కాదంటానా అని బలిచక్రవర్తి. 6వ పద్యం చూడండి. ఇది కంఠస్థం చేయవలసిన పద్యము. చూడండి. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయినన్ నీరజపవుండభ్యాగతుండైనన్ నౌదిర్గన్నేరదు నాదు జిహ్వ వినుమాధీవర్య వేయేటికిన్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన వేయటికిన్ అంటే 1000 మాటలు ఎందుకు గురువర్య? 1000 మాటలు నాకు ఎంత నచ్చ చెప్పినా నా బుద్ధిని నా ఆలోచనని మార్చుకోను. నాకు నిరయంబైన నరకం దాపురించిన నిబంధనమైన అంటే బంధనాలు ఇబ్బందులు ఎన్ని కలిగినా ధరణి నిర్మూలనంబైన అంటే ఈ ధరణి లేకుండా పోయినా నాశనమైన అంతరమైన దుర్మరణంబైన అంటే దుర్మరణము అంటే శరీరం అనేది గుర్తించలేని స్థితిలో ఉండడం. ఒక యాక్సిడెంట్ అయితే అంత మొహం అంతా చిత్తు, ఈ కాళ్ళు చేతులు ఇట్లా అయిపోతాయి, అంత గుర్తించలేము. ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే గుర్తించలేని శరీరం. అప్పుడు వస్తువులను చూసే ఇది మనది, ఇక్కడే చనిపోయింది, ఇదే ఈ వస్తువుని బట్టి ఇలా శరీరం మట్టి అని ఇంత తీసుకొని పోతారు. అది దుర్మరణం అంటే శవాన్ని శరీరాన్ని గుర్తించలేని స్థితి. మరి అట్లయినా పర్వాలేదు. ఇంకా గులాంతము అంటే కులము అంతమైనా సరే అంటే నా వంశం ఇంతటితో అంతమైనా సరే ఈ 5 రకాల నరకాలు నాకు వచ్చినా సరే, ఇన్ని కష్టాలు వచ్చినా సరే రానిపో కానిపో, ఏదైనా జరగనియి, నేను మాత్రము ఇచ్చిన మాటని నవ్వుదిరగన్నేరదు అంటే వెనకకి తీసుకోవడము నేను చెయ్యను. నా జిహ్వ అంటే నా నాలుక అంటే ఇచ్చిన మాటని నేను వెనకకి తీసుకోను అని చెప్తున్నాను. ధీవర్య వేయేటికి. ధీవర్య అంటే పండితోత్తమవు గురువర్య అని శుక్రాచార్యుడికి బలిచక్రవర్తి చెప్తున్నాడు. అంటే ఏది ఏమైనా నేను ఇచ్చిన మాటని తీసుకోను. 7వ పద్యం. బ్రతకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన పడుగాక చెడుగాక మాట తిరగలేరు మానధనులు. మానధనులు అంటే మనం ముందే చెప్పుకున్నాము, మాటనే అభిమానంగా సంపదగా భావించేవారు. మరి బ్రతకవచ్చుగాక అంటే బాగా బతికవచ్చు అంటే బాగా ధనంతో సంపదలతో ఉండొచ్చు, బంధనాలు కష్టాలు రావచ్చు. ఇంకేమన్నాడు? లేమి వచ్చుగాక కష్టాలు అంటే లేని పేదరికం రావచ్చు, ధనవంతుడిగా బతకొచ్చు. బంధనాలు ఇబ్బందులు కష్టాలు వచ్చినా సరే ఏది ఏమైనా సరే జీవధనములైనా పడుగాక జడుగాక. జీవధనములు అంటే ప్రాణమే సంపద. ప్రాణాలు కానీ వచ్చినా పోయినా చెడిపోయినా, ప్రాణం చెడిపోవడం అంటే లేకుండా పోయినా సరే ఎన్ని కలిగినా కూడా నేను ఏమంటున్నాడు? మాట తిరగలేరు మానధనులు. ముందు 6వ పద్యంలో చెప్పిందే ఇందులో కూడా చెప్తున్నారు. ఏది ఏం జరిగినా నేను మానధనుని కాబట్టి మాటనే సంపదగా అభిమానంగా భావించేవాడిని కాబట్టి నేను మార్చుకోను అని బలిచక్రవర్తి అంటున్నాడు. 8వ పద్యం. అయ్యవసరమున ఆ సమయంలో. ఇక్కడ వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు, ఈ ముగ్గురు మాట్లాడుకునేది అయిపోయింది. ఇప్పుడు 8వ పద్యం చూద్దాం.
ధనుజలోకనాథు దైత వింధ్యావళి రాజవదన మదమరాల గమన వటుని కాళ్ళు గడగ వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి. అంటే సన్న అంటే ఇక్కడ సంజ్ఞ గుర్తు సైగలతో భర్త సంజ్ఞ ఎరిగి ఆయన చెప్తున్నాడు. మాట్లాడేది అయిపోయింది, ఇటురా అనేసి ఆయన కళ్ళతోనో చేయితోనో ఆయన చెప్తే, నోటితో కాకుండా చెప్తే, ఇక్కడ బలిచక్రవర్తి యొక్క భార్య ఎవరు అంటే వింధ్యావళి. ఎవరు? వింధ్యావళి. ఎలా వస్తుంది మరి? రాజవదన మదమ రాధగమన, రాజవదన చంద్రము వంటి అందమైన ముఖం కలిగినామె హంస నడకలాగా నడుచుకుంటూ ఆమె వరహేమ ఘటమున, వర అంటే శ్రేష్టమైన, హేమము అంటే బంగారము, ఘటము అంటే చిన్నపాటి కుండ, సర్వ బంగారు సర్వ కలశము, పూజల్లో చెంబుని సర్వని కలశము అంటారు కదా, అట్లాంటి ఘటము తీసుకొని మంచి శ్రేష్టమైన మంచి బందోబస్తు మంచి మందం కలిగిన ఒక బంగారు కడవ తీసుకొని ఆమె అందులో నీళ్లు తీసుకొని ఆయన కాళ్ళు గడగడానికి, వామనుని యొక్క కాళ్ళు గడగడానికి మంచిగా అందమైన ముఖంతో హంస నడకతో నడుచుకుంటూ వస్తుంది. వచనం: అయ్యవసరమున కపటవటునకు నా దానవేంద్రుడు ఇట్లాని. అయ్యవసరమున ఆ సమయంలో కపటవటుడు, కపటమే కదా శ్రీ మహావిష్ణువు, కపటము అంటే మోసం. ఆయన ఈయనని ఏమార్చడం కోసం వామనుడిగా బ్రాహ్మణుడిగా వచ్చి దానం అడుగుతున్నాడు. ఆ దానవేంద్రుడు, దానవులలో ఇంద్రుడు అంటే రాజు బలిచక్రవర్తిని. ఇప్పుడు బలిచక్రవర్తి మాట్లాడుతున్నాడు. రమ్మా మానవ కోత్తమ లెమ్మా నీ వాంఛితంబు లేదన కిత్తున్ దెమ్మా అడుగులనిటురా నిమ్మ కడుగంగ వలయు నేటికి దడయున్ అంటే ఆలస్యము. ఇంకా రేవయ్యా ఇటు రావయ్యా, అక్కడి నుంచి వింధ్యావళి సర్వతో నీళ్లు తీసుకొని వస్తుంది. రమ్మా మానవ కోత్తమ, రమ్మా ఓ మానవులలో ఉత్తముడా రావయ్యా. లెమ్మా నీ వాంఛితంబు లేదన కిత్తును, వాంఛితము అంటే కోరిక, ఇక్కడ రావయ్యా, నువ్వు లేచిటు రావయ్యా, నువ్వు అడిగిన కోరికని నేను తీర్చేదను. దెమ్మా అడుగుల నీటు రానిమ్మ కడుగంగ వలయు నేటికి దడయు ఆలస్యం ఎందుకు? నీ అడుగులు ఇక్కడ ఇస్తే, అడుగులు అంటే పాదములు, నీ పాదాలు ఇస్తే నేను తొందరగా కడుగుతాను అంటున్నా. మరి కడగడం ఎందుకు అంటే అప్పట్లో దానం ఇచ్చేటప్పుడు కన్యాదానం, పెళ్లిలో పెళ్లి కొడుకుని కాళ్ళు కడిగి ఒక దానిపైన ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు అత్త నీళ్లు పోస్తుంటుంది, పెళ్లి కూతురు తల్లి తండ్రి ఏమో కడుగుతారు, ఆ తర్వాత నెత్తిలో చల్లుకుంటారు, ఆ నీళ్ళు తీసుకపోయి చెట్లకు పోస్తారు. ఆ తర్వాత అక్కడ అమ్మాయిని అబ్బాయి చేతిలో పెట్టేటప్పుడు కొన్ని మంత్రాలతో పెట్టి చేతిలో పెడతారు, అది కన్యాదానం. ఇక్కడ కూడా భూదానం జరుగుతుంది. భూదానం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఆ వామనుణ్ణి అప్పట్లో దానాన్ని ఇంత గౌరవంగా ఇచ్చేవాళ్ళు. ఒక ఆసనం మీద కూర్చోబెట్టిండు, ఆమె నీళ్లు తెచ్చింది, ఆయన కాళ్ళు కడుగుతున్నాడు. అందుకే ఇయ్యవయ్యా నీ కాళ్ళు తొందరగా కడుగుతాను అని చెప్తున్నాడు. మరి కాళ్ళు కడిగేటప్పుడు ఏమంటున్నాడు బలిచక్రవర్తి? చూడు, విష్ణువు యొక్క పాదాల గొప్పతనాన్ని చెప్తున్నాడు ఇక్కడ. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరణమఖిల నిగమాంతాలం కరణము భవ సంహరణము హరిచరణము నీట గడిగే నసురోత్తముడు. నసురోత్తముడు అసురులలో ఉత్తముడు ఎవరు మరి? బలిచక్రవర్తి. ఇంకేమంటున్నాడు? సురలోక సముద్ధరణము, సురలు దేవతల యొక్క లోకముని అంటే వాళ్ళందరినీ ఉద్ధరించిన వాడివి అంటే బాగు చేసిన వాడివి, అది నీ పాదము, నీ పాదం యొక్క గొప్పతనము. నిరతం ఎల్లప్పుడూ శ్రీకరుణ దయతో కరుణతో భక్తులకి సంపదలను కలిగించేది నీ పాదము. వేదాలను అలంకరించినది నీ పాదము. అంటే పాదము కాదు ఇక్కడ విష్ణువు, శ్రీ మహావిష్ణువే వేదాలనే అలంకరించుకున్న వాడివి అని అర్థం. ఇంకా భవ సంహరణము, భవ అంటే జన్మకు సంబంధమైన కష్టాలను కూడా, సంహరణము అంటే నిర్మూలించడము, లేకుండా చేయడము. అంటే భక్తులకు ఏమైనా జన్మతః కష్టాలుంటే వాటిని కూడా నువ్వు లేకుండా చేసేవాడివి. మరి హరిచరణము, హరి అంటే విష్ణువు, ఈ మాటలన్నీ అనుకుంటూ
విష్ణువు యొక్క పాదాలను కడుగుతున్నాడు. ఎవరు అంటే అసురోత్తముడు బలి చక్రవర్తి. మరి కడిగేటప్పుడు మళ్ళీ ఒక పద్యం వచనం. ఇట్లా ధరణీశ్వర దక్షిణ చరణ ప్రక్షాళంబు చేసి వామపాదంబు గడిగే తత్పావన జలంబు శిరంబునం జల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణంబు చేసి. పరిగణము అంటే సంకల్పము, లెక్కబెట్టి అని అర్థం. మరి ఇట్లా ధరణీసురుడు అంటే భూమిని పాలించేవాడు బలి చక్రవర్తి ఏమంటున్నాడు? దక్షిణ చరణము అంటే కుడి పాదాన్ని తీసుకొని కడుగుతున్నాడు. తర్వాత ఎడమ పాదాన్ని, వామ అంటే ఎడమ, దక్షిణ అంటే కుడి, కుడి పాదాలను తీసుకొని కడుగుతున్నాడు. కడిగిన తర్వాత ఆ కడిగిన మంచి పావనమైన జలాన్ని శిరస్సు పైన నెత్తిలో చల్లుకొని సంకల్పం చేస్తున్నాడు. ఇక్కడ దేశకాలాది అంటే మనం ఏ దేశంలో ఉన్నాం? భరతవర్షే అని దేశాన్ని, సమయాన్ని, మధ్యాహ్న సమయము, ఆ సమయం 2 గంటలు 3 గంటలు ఎంతైతే అంత సమయాన్ని చెప్తూ ఆయన దానం చేస్తున్నాడు. పద్యం చూడండి. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీందాస్యామి అంచున్ గ్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంజే సాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని దారబోసే భువనం ఆశ్చర్యమున్ పొందగన్. ఆ అడుగున కూర్చోబెట్టి కడుక్కుంటూ నీ పాదాలు భక్తులను కాపాడేవి, దేవతలను ఉద్ధరించేవి అన్నాడు. నీళ్లు తీసుకున్నాడు, నెత్తిలో చల్లుకున్నాడు. ఇప్పుడు ఇంకేమంటున్నా కడుగుకుంటూ విప్రాయ ప్రకట వ్రతాయ అంటే బ్రాహ్మణుడవు, పుణ్యములు ప్రకట వ్రతాయ అంటే పుణ్యములు కలవాడ పుణ్యాత్ముడవు, ఇంకా భవతే అంటే ఈశ్వరుడివి, విష్ణు స్వరూపాయ అంటే భగవత్ స్వరూపుడువైన పుణ్యాత్ముడువైన బ్రాహ్మణుడువైన ఈశ్వరుడివైన భగవత్ స్వరూపుడువైన నీకు వేద ప్రామాణ్య విదే వేదాలను ప్రమాణంగా పాటించేవాడివైన నీకు నేనేం చేస్తున్నా? దాస్యామి అంటే సమర్పిస్తున్నా, ఇవ్వడం, సమర్పిస్తున్నా. మరి దేన్ని? 3 పాదములు, అడుగులు, ధరణి నేల, త్రిపాద ధరణి దాస్యామి నేను 3 అడుగుల నేలని నీకు సమర్పిస్తున్నాను అని చెప్తున్నాడు. మరి ఇంకా క్రియాక్షిప్రుండై అంటే క్రియ అంటే పనిలో వేగం కలవాడై, క్షిప్రుండై అంటే వేగాన్ని చూపిస్తున్నాడు, దానం ఇస్తున్నాడు. అమ్మ అయిపోతుందేమో, చిన్నగా ఇద్దాము, లేటుగా ఇద్దాము అనుకోకుండా తొందరగా వేగంగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాడు. వడుగుంజే సాచి పూజించు అంటే చేతులు చాచి పూజిస్తున్నాడు. ఇవన్నీ అనుకుంటూ పద్యం. బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూత నాయకుడగుటన్ గలకలమని దశ దిక్కులు బలి అని పొగడి భూత పంచకమనగా అంటే ఈ బలి చేస్తున్న దానానికి నలినాక్షుడు అంటే నీరజము కమలము వంటి కన్నులు కలిగిన వాడు ఎవరు అని అంటే శ్రీ మహావిష్ణువు. ఆయనకి సమస్తము భూత నాయకుడు. భూతము అంటే ఇక్కడ ప్రాణము, సమస్తము అఖిల మొత్తం ప్రాణులందరికీ ఈయననే శ్రీ మహావిష్ణువు దయతోనే ప్రాణులన్నీ పంచభూతాలన్నింటినీ నడిపించేది కూడా శ్రీ మహావిష్ణువే. అందుకే సమస్త భూతాలకి నాయకుడు, అధిపతి అని చెప్తున్నాడు ఇక్కడ. గలకలమని దశ దిక్కులు అంటే 10 దశ అంటే 10 దిక్కులు. 10 దిక్కులన్నీ సంతోషంగా కలకలలాడుతూ ఆయన దానమిస్తున్నాడు. గలకలమని అంటే సంతోషంగా దానమిస్తుంటే 10 దిక్కులు అంటే డైరెక్షన్స్. ఏది? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. తర్వాత కార్నర్లు ఉంటాయి కదా, మూలల్లో ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి. 8 కదా, భూమి, ఆకాశం. 10. ఈ 10 దిక్కులు చూస్తుండగా 10 దిక్కులు చూస్తుండగా సాక్ష్యంగా
ఆయన దానం ఇస్తున్నాడు. ఇంకా పంచభూతాల సాక్షిగా, పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 బయట ఉంటాయి. అందుకే పంచభూతాల సాక్షిగా అంటే ఈ 5 ఇంటి సాక్షిగా, 10 దిక్కుల సాక్షిగా బలి చక్రవర్తి దానం ఇస్తున్నాడు. మరి ఈ దానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు, సంతోషపడుతున్నారు. ఇది పాఠం, దానశీలం యొక్క పాఠం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పాఠాలతో కలుద్దాం.